అరే వేణు, బ్యాగ్ లో ₹1,00,000 ఈ బ్యాగ్ దాచిపెట్టు. ₹1,00,000 ఎక్కడిరా? ఆ విషయం తర్వాత చెప్తా గానీ ఒక 2,000 ఇగోరా. అరే బ్యాగ్ ఓపెన్ చేయకు, నేను ఇంకో బ్యాగ్ తీసుకొస్తా. సరేరా. నేను చాలా మందికి అప్పులున్నా, అప్పులని తీర్చేద్దా. అరే వేణు, ఇంకో 2,000 ఇరా. ఇంతకుముందు ఇత్తిని గారా. అరే ₹1,00,000 చూస్తున్నాను తీరా. ₹1,00,000 ఇగోరా. అరే వేణుగా ప్రశాంత్ గారు బ్యాగ్ పట్టుకొచ్చిన రేటు బ్యాగా? ఏ బ్యాగ్ వేలే. బ్యాగ్ లో ₹1,00,000 అని మనం ముగ్గురు మంచుకున్నామని నా దగ్గర 5,000 తీసుకున్నాడు. ₹1,00,000 ఎవిరా? అరే ప్రశాంత్ గారు బ్యాగ్ ఇచ్చినాడు కదరా. ఎంత ఇచ్చినావురా? 5,000 ఇచ్చిండ్రా. ఇక తీసుకో ₹1,00,000. అరే వేణు, ఈ కుండ నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు. కుండ ఎక్కడిదిరా? ఏమున్నాయిరా ఇలా? ఇది ఒక కాడికి చేర్చాలే. జట్టి పరిస్థితుల్లోనూ ఇది ఇప్పడానికి మాత్రం ట్రై చేయకు. మరి నాకెందుకు ఇస్తానవి ఇది? కొద్దిసేపు అయినాక నీకే తెలుస్తుంది. అరే వేణు, ఈ కుండ దాచిపెట్టు. అందరు కుండలు నాకెందుకు ఇస్తాలు? అందరు ఎవరురా? ఇంకెవరు ఇచ్చిర్రు? ఏం లేదు. కుండలు ఏమున్నది? కొద్దిసేపు ఆగు, నీకే తెలుస్తుంది. కుండలు ఏం తెచ్చిర్రు? నాకెందుకు ఇస్తాలు? ఈ రాశి వారు ఈ కుండలను పట్టుకొని పక్క వారికి ఇస్తే డబ్బే డబ్బు. ఈ రాశి నాదే. అమ్మా, ఇప్పుడు ఈ కుండలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు డబ్బున్నోళ్ళు అవుతారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కుండలు వాళ్ళకి ఇయ్యద్దు. అరే వేణుగా, నేను ఇచ్చిన కుండ నాకు ఈరా. కుండనా? అరే వేణు, నా కుండ నాకు ఈరా. మీరు ఇచ్చిన కుండలు పిల్లి వల్ల కొట్టింది. ఏంద్రా నువ్వు అనేది? ఈ రోజుతో మాకు కష్టాలని పోతాయి అనుకున్నాం. మీరు నాకు 3,00,000 అప్పున్నారుగా, ఇవ్వకుంటాం పోర్రి. సరే. అరే మన ప్లాన్ వర్కౌట్ అయింది, మన అప్లాన్ తెరిపోయినాయి. డబ్బే డబ్బు, నీ కోటీశ్వరుని అయితా. అరే నువ్వు చెప్పినట్టే 3 బకెట్లు పట్టుకొచ్చిన. ఒక్కో బకెట్ నేను చెప్పినట్టు నీళ్ళు పట్టుకురా. అరే ప్రశాంత్ గారు మా ఇంటికా నుంచి 3 బకెట్లు తీసుకుపోయినరా. బకెట్లు తీసుకుపోయిందా? కొడుతుంటే ఏం చేస్తాడో. అరే నువ్వు చెప్పినట్టుగానే ఒక బకెట్ లో బావి నీళ్లు, ఒక బకెట్ లో బోర్ నీళ్లు, ఒక బకెట్ లో చెరువు నీళ్లు పట్టుకొని వచ్చిన. 3 బకెట్ల నీళ్ళు ఒక బాటిలో నింపు. నింపినా వీటిని ఏం చేస్తావు? అయ్యగారు, మీ ఆరోగ్యం బాగుండాలని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పవిత్రమైన గంగాజలం పట్టుకొచ్చిన. ఎందుకురా నేను అంటే అంత ప్రేమ నీకు? మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలయ్యా. ఇంటికి పోయి అమ్మగారిని అడిగి బియ్యం బత్త తీసుకోపోరా. అలాగే అయ్యా. ఏంద్రా ఆ పెద్ద ఆయన నువ్వు అట్ట మోసం చేసినావు? ఆయన ఏం చెప్పినా నమ్ముతారా? ఆయన బతుకున్నంత కాలం మనం మంచిగా బతుకోవచ్చు. అరే వేణు, అతి పురాతనమైన శంభురా. ఎక్కడిరా ఇది? మొన్న పురావస్తు తవ్వకాలలో బయటపడిందంట. మరి నీ దగ్గరికి ఎట్లా వచ్చిందిరా? నిన్న హైదరాబాద్ మ్యూజియం అయినా కదా, అక్కడి నుంచి ఎత్తుకొచ్చిన. ఈ చెంబు అంతా విలువైనదా? అప్పట్లో రాజులు రాణులు ఈ చెంబుతోటే అమృతం తాగేవారంట. బయట దీనికి కోట్లు వస్తాయి. కోట్లు వస్తాయా? ఎవరికి చెప్పకు, మన ఇద్దరం కలిసి అమ్ముకుందాం. సరే. ఒక 5,000 ఇరా. ఎందుకు? మ్యూజియం దగ్గర చెంబు తెస్తా అంటే ముసలాయన చూసిండు, ఆయనకి ఇయ్యాలి. ఇక తీసుకో. కోట్లు వస్తాయి. అరే వేణు, నా మనమడేమన్నా ఇటు వచ్చిండా? ఎందుకు తాత? నాది ఏరుగా పోయే చెంబు పట్టుకుని వచ్చిండు, ఇటుకిట్లేమన్నా వచ్చిండా అని. ఏరుగా వేసాంబా? ఇదేనా? అదే బిడ్డ, ఇయ్యి. అరే వేణు, నీకు ₹1,00,000 పాటు ఉత్తరం కూడా వచ్చింది. సరేమా. ఏమున్నది అలా? జనమంతా నేనే ఎమ్మెల్యే కావాలని కోరుకుంటారు. వాళ్ళ వంతు సాయంగా నాకు కొంత డబ్బు పంపించిర్రు. ఎమ్మెల్యే వేణుకు జై, ఎమ్మెల్యే వేణుకు జై, ఎమ్మెల్యే వేణుకు జై. ప్రజలందరూ నన్నే నమ్ముతారు కాబట్టి ₹1,00,000 పేదోళ్ళ వంచు. సరే. అరే వేణు, ఏమైందిరా? నువ్వు ఎమ్మెల్యే కావడం కొంతమందికి ఇష్టం లేనట్టున్నదిరా. నన్ను కొట్టి ₹1,00,000 ఎత్తుకపోయిలు. ₹1,00,000 లాక్కున్నారా? ఇగో ఈ బ్యాగులో 5 లక్షలు తీసుకుపోయి ఊరంతా వంచు. అరే వేణు, ప్రశాంత్ గారికి ₹1,00,000 ఇచ్చి పంపిన. ఇచ్చిండా? ₹1,00,000 ఎక్కడే? కుట్ల పైసలు రా. అరే వేణు, పైసలు సరిపోలేదురా, ఇంకా కొందరికి వంచాలే. అవునారా? ఒడ్ల పైసలు ఎవిరా? అబ్బా అది నీ అబ్బా ఎమ్మెల్యే అని చెప్పి నా 6 లక్షలు. అన్నా ఒక్క నిమిషం, ఈ కుర్చీలో కూర్చోవా? కుర్చీలో కూర్చోవాలా? ఎందుకు? ఒక్కసారి కూర్చోరాదన్న చెప్తా గానీ. నన్ను కూర్చోబెట్టి చేసేట్టున్నారా? పో. అన్నా నువ్వన్నా కూర్చోరాదు? ఏమున్నారా కుర్చీలా కూర్చోమంటాను? ఒక్కసారి కూర్చోరాదన్నా. వద్దు, కుర్చీలో కూర్చోవద్దు. ఎందుకు? నువ్వెందుకు వచ్చినావు రైడికి? అన్నా నువ్వు మాత్రం కుర్చీలో కూర్చోవద్దన్నా. అన్నా వాడి మాటలు పట్టించుకోకన్నా, కూర్చో. వాడు అంతలా చెప్తానంటే కుర్చీ ఏదో ఉన్నది. ఏం లేదన్నా, నాకు కుర్చీ గండం ఉన్నది. రోజుకు 10 మందిని ఇలా కూర్చోబెడితే గండం పోయి నాకు పెళ్లి అవుతుందన్నా. మరి నువ్వెందుకు కూర్చోవద్దంటున్నావు? వీడు నా ఫ్రెండ్ గాడు, వీనికి పెళ్లి అయితే గొప్పోడు అవుతాడు. ఎవడు గొప్పోడైనా పర్లేదు, నా ఫ్రెండ్ గాడు మాత్రం గొప్పోడు కావద్దు.
మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అరే వేణు, మా తమ్ముడు కనిపించలేరురా. కనిపిస్తున్నాడు, ఎటు పోయిండు? తెలియదురా, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అవుతుంది. ప్రశాంత్ గారి తమ్ముడు నా దగ్గరనే ఉన్నాడు. మన బ్యాగులో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేద్దాం బా. వద్దు, వాళ్ళకి దొరికితే నా పెళ్ళి అవుతుంది. ఎందుకు? అరే మీ తమ్ముడు నాగేష్ గారి దగ్గర ఉన్నాడట. అవునా? ఏమైందిరా? నా తమ్ముడు నాగేష్ గారి దగ్గర ఉన్నాడట్రా. ఇంతగా బ్యాగ్ లో ఏమున్నదిరా? అరే బ్యాగ్ ఇరా. అందులో మైక్ ఉన్నది, అది ఆన్ చేస్తే అన్నా నీకు దండం పెడతా, నన్ను ఏమనొద్దు. నీ అబ్బా, నువ్వైతే మళ్ళీ రాపో, నీ సంగతి చెప్తారా. అరే కొన్ని నీళ్ళిరా. ఏమైందిరా? మాన కొడతాండ్రా. ఎందుకురా? చంపుతారా నిన్ను. నాగన్నా ఏందన్నా నువ్వు? మనకి అమ్మాయి లేరు, అన్ని నువ్వే అనుకుంటా, నువ్వే గిట్ల అయితే ఎట్లా? అందుకే చెప్తానా, ఎక్కడన్నా పోయి బతకమంటారా వాడిని. వానికి నువ్వు ఒక్కనివే దిక్కు, నువ్వు కూడా గిట్లా అంటే ఎట్లా అన్నా? వాడేనా రావని నాకు నా భార్యకు ఇబ్బంది అవుతుంది. నువ్వు ఇంట్లో అడుగు పెట్టద్దు రా. ఎట్లరా ఇప్పుడు మా సొంతాననే నన్ను బయటికి పోమంటాను. రాఖీలో అక్క చెల్లెలు చూస్తారు, రాయిలో దేవుని కొలుతారు. ఒకే రక్తంతో పుట్టిన వాళ్ళు కలిసి ఉండలేక ఇట్లా కొట్టుకొస్తారేంద్రా? ప్రశాంత్, నువ్వే షాప్ది, నాకు కొంచెం పని ఉన్నది, నేను సాయంత్రం వరకు వస్తా. అన్నా, రాత్రి బియ్యం బస్తాల లోడ్ వచ్చింది. ఒక్కో బస్తా 49 కిలోలే ఉన్నది. 49 కిలోలే ఉంటది, మనం 50 కిలోలు అని చెప్పి అమ్మాలే. మోసం చేసుడు తప్పు కదా అన్న. మోసం చేయకుండా వ్యాపారం చేయలేం తమ్ముడు. నీతి నిజాయితీ అనుకుంటుంటే నువ్వు రూపాయి కూడా సంపాదించలేవు తమ్ముడు. మనం ఒకరిని మోసం చేస్తే మనల్ని ఇంకొకరు మోసం చేయరా అన్న. చేస్తారు, నేను చెప్పేది అదే. నిజాయితీగా బ్రతికితే మనకేం మిగిలదురా. మోసం చేయందే బ్రతకలేమంటారా. మనం తినే తిండి నుండి కట్టుకునే బట్ట వరకు అంతా మోసమే. ప్రేమలో మోసం ఉంది, పెళ్లిలో మోసం ఉంది. నువ్వు ఎన్నన్నా చెప్పన్నా, మోసం చేసుడు తప్పే. నువ్వు ఒక వ్యాపారం పెట్టు, నిజాయితీగా ఉండు, ఎవ్వరిని మోసం చేయకు, అప్పుడు నీ బ్రతుకు చూడు. మీ దోస్తు ప్రశాంత్ కు కారు కుదితే దవాఖానా తీసుకొచ్చినాం. అరే వేరుగా, నీకోసం వాచ్ తీసుకొచ్చిన. ఎక్కడిదిరా? మా నాన్న నా కోసం తెచ్చిండు, నిన్ను నీకోసం తెచ్చిండ్రా. ఎందుకురా నేనంటే అంత ఇష్టం నీకు? రేయ్, మనం ఫ్రెండ్స్ రా, నువ్వంటే చెప్పలేనంత ఇష్టం నాకు. అరే ప్రశాంతో, ఆ నాన్న నీకోసం కొత్త అంగి తెచ్చిండ్రా. ఇంకొకటి తెత్తే అయిపోవా నాన్న, వేణుగాడు కూడా వేసుకును. నీకు వేణుగాడు గోళ్ళ తప్ప ఇంకోటి ఉండదురా. వాడు నా ఫ్రెండ్ నాన్న, నా దగ్గర ఏది ఉంటే అది వాడికి ఇయ్యాలనిపిస్తుంది. ప్రతిసారి నువ్వే ఏదన్నా వాడికి ఇచ్చినావు గానీ నీకేదన్నా వాడు ఇచ్చిండారా? ఇయ్యాలని ఏమున్నది నాన్న, ఇయ్యకున్నా పర్లేదు. వాడికి ఫోన్ చేస్తా, రాజయ్య బాబాయ్ది ఫోన్ అడుకురా పో. హలో, ఎవరు? హలో, వేనా మాట్లాడేది? అవును, చెప్పండి. మీ దోస్తు ప్రశాంత్ కు కారు గుద్దితే దవాఖానా తీసుకొచ్చినాం, తొందరగా రండి, సీరియస్ ఉన్నాడు. నేను కొంచెం పని మీద ఉన్నా, రావడం కుదరది. మీరు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయండి. ఇది నీ దోస్తానం అంటే.